యెస్. అందరికీ నమస్కారం. ఈ వీడియో ట్విన్ ఫ్లేమ్ గురించి. యెస్. నా యొక్క ట్విన్ ఫ్లేమ్‌కి ఎంగేజ్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? లేకుంటే ఆహ్, పెళ్లి పనుల్లో ఉన్నారు. యెస్. మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇటువంటి సిట్యుయేషన్‌లో నేనేం చెయ్యాలి? యెస్. సో, ఈరోజు ఈ యొక్క విషయం మీద మనం మాట్లాడుతున్నాననమాట. అయితే మన యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. యెస్. ఇక్కడ మీ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో తెలుసు నౌ. మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో యెస్ తెలుసు. అయితే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి నౌ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? అసలు ఏం చేయాలి? చేయాల్సింది ఒక్కటే అవ్వనివ్వండి. యెస్. అవ్వనివ్వండి. కానీ మీరు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు డ్యుయాలిటీ ఏంటి ప్రతి ఒక్క వీడియోకి డ్యుయాలిటీ అని మాత్రమే చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. యువర్ ట్విన్ ఫ్లేమ్ అండ్ ఇద్దరు వేరు వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నారు. యెస్. నేను మాట్లాడుతున్నాను. సోల్, సోల్ కదా! సోల్ మాట్లాడుతుంది కదా ఇప్పుడు. అయితే ఈ యొక్క సోల్ ఏదైతే ఉందో, ఈ యొక్క సోల్ అనేది ఫుల్‌ఫిల్‌నెస్ అన్నమాట. కంప్లీట్‌నెస్ అన్నమాట. కంప్లీట్‌గా ఉంది. ఫుల్‌ఫిల్‌గా ఉంది. అందుకే మాట్లాడగలుగుతుంది. లేకుంటే మాట్లాడలేదు ఫుల్‌ఫిల్‌గా లేకుంటే. కంప్లీట్‌గా లేకుంటే మాట్లాడలేదు సోల్. మాట్లాడలేదు. ఏ పని కూడా చేయలేదు. మాట్లాడలేదు. ఏ పని చేయలేదు. అసలేం చేయలేదు. సోల్ కంప్లీట్‌గా ఉంది కాబట్టే, ఫుల్‌ఫిల్‌నెస్‌గా ఉంది కాబట్టే సోల్ మాట్లాడగలుగుతుంది. అయితే యువర్ ట్విన్ ఫ్లేమ్ అండ్ వన్ సోల్. ఇప్పుడు మీరున్నారు. మీ ట్విన్ ఫ్లేమ్ మీరే కంప్లీట్‌నెస్, ఫుల్‌ఫిల్‌నెస్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా! ఇప్పుడు నేను ఒక ఫుల్‌ఫిల్‌నెస్, ఒక కంప్లీట్‌నెస్, ఒక కంప్లీట్‌నెస్ కాబట్టే నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే మాట్లాడలేను. రైట్? అర్థమవుతుంది కదా! నేను ఒక కంప్లీట్‌నెస్ కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. అయితే నేనేదైనా చేయగలను. బికాస్ ఆఫ్ నేను కంప్లీట్‌గా ఉన్నాను కదా! ఐ యామ్ ద సోల్. నేను సోల్‌ని. నేను కంప్లీట్‌గా ఉన్నాను. అయితే ఇప్పుడు ఏదైనా చేయగలను. నేనేదైనా చేయగలను. ఏదైనా చేయగలను. ఎందుకంటే ఫుల్‌ఫిల్‌గా ఉన్నాం. కంప్లీట్‌గా ఉన్నాం. మరి ఈ పెయిన్, ఈ బాధ దాన్ని కూడా తీసేయగలదు. ఏదైనా చేయగలదు సోల్. సోల్ ఏదైనా చెయ్యగలదు సోల్. సోల్ ఏదైనా చెయ్యగలదు. ఎందుకంటే చెప్పాను కదా! కంప్లీట్‌నెస్ కాబట్టి, ఫుల్‌ఫిల్‌నెస్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు. బాధపడుతున్నారు కదా! మీకు బాధొస్తుంది కదా! మీరు కంప్లీట్‌గా ఉన్నారు కాబట్టే మీకు బాధొస్తుంది. కంప్లీట్‌గా లేకుంటే రాదసలు. మీరు సోల్. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. మీరు చాలా టెన్షన్‌లో ఉన్నారు. చాలా భయంలో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. మీరు ఒక ఫుల్‌ఫిల్‌నెస్, ఒక కంప్లీట్‌నెస్ కాబట్టే మీకు బాధలొస్తున్నాయి. లేకుంటే ఎందుకొస్తాయి? మీరు హాఫ్ అయితే ఎందుకొస్తాయి? రావు. ఐ మీన్ కంప్లీట్‌గా లేకుంటే ఎందుకొస్తాయి? రావు. మీరు కంప్లీట్‌గా ఉన్నారు కాబట్టే మీకొస్తుంది. అయితే సోల్‌కి ఏదైనా సాధ్యమే. బికాస్ ఆఫ్ సంపూర్ణంగా ఉంది. కంప్లీట్‌గా ఉంది. కంప్లీట్‌గా ఉంది కాబట్టి, సంపూర్ణంగా ఉంది కాబట్టి, ఫుల్‌ఫిల్‌గా ఉంది కాబట్టి, సోల్‌కి ఏదైనా సాధ్యమే. రైట్? యెస్. నేను వీడియో చేస్తాను. సో, సోల్‌కి ఏదైనా సాధ్యమే. బాధను తీసేయగలదనమాట. అయితే ఇప్పుడేంటంటే, ఇప్పుడు తెలిసింది కదా! సోల్‌కి ఏదైనా సాధ్యమే. ఎందుకంటే కంప్లీట్‌గా ఉంది. ఫుల్‌ఫిల్‌గా ఉంది. మరి బాధ అనేది ఎందుకొస్తుంది? అసలు బాధ అనేది లేదు. మరి వస్తుంది కదా! నాకు అక్కడ అలా జరుగుతుంటే నాకిక్కడ బాధొస్తుంది. నేనేం చేయాలి? అసలు బాధనేది లేదు. నువ్వు తీసేయలేవు. ఒకవేళ తీసేయాలని ట్రై చేసినా నువ్వు తీసేయలేవు. నీ వల్ల కాదది. బాధను తీసేయటం. నీ యొక్క భయాన్ని, టెన్షన్‌ని తీసేయటం నీ వల్ల కాదు. బికాస్ ఆఫ్
అది ఒక మైండ్. ఈగో, ఈగో మైండ్. చేయాల్సింది చెప్పాను కదా స్టార్టింగ్‌లో, డ్యుయాలిటీ. పాస్ట్, ఫ్యూచర్ వదిలేయండి. యెస్. నేను ఫెమినైన్ ఎనర్జీ, నేను మాస్కులైన్ ఎనర్జీ వదిలేయండి. డార్క్, లైట్ వదిలేయండి. అండ్ వైట్, బ్లాక్ వదిలేయండి. పాజిటివ్, నెగెటివ్ వదిలేయండి. మిగిలిందైతే ఉందో అదే సోల్. ఎప్పుడైతే వదిలేస్తారో, ఎప్పుడైతే వదిలేస్తారో నీకు తెలుస్తుంది. యెస్. 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 ఓహ్! ఇదా! అరెరే! అసలు నిజం ఇదా! అయ్యయ్యో! యెస్. మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకలా జరిగిందనే విషయం మీకు తెలుస్తుంది. యెస్. ఆ యొక్క హ్యాపీనెస్, ఆ యొక్క పీస్‌ఫుల్ అనేది మీకు లభిస్తుంది. చెప్పాను కదా! డ్యుయాలిటీ. పాస్ట్, ఫ్యూచర్ గురించి వదిలేయండి. పాజిటివ్, నెగెటివ్ వదిలేయండి. మాస్కులైన్, ఫెమినైన్ వదిలేయండి. రైట్? ఏదైతే ఈగో ఉందో యెస్. అదే పాస్ట్, ఫ్యూచర్, పాజిటివ్, నెగెటివ్, మాస్కులైన్, ఫెమినైన్ వదిలేయండి. రైట్? ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు అర్థం కాకుంటే నేను దీని గురించి ఇంకా వీడియో చేస్తాను. యెస్. చూస్తూ ఉండండి. అండ్ క్లాసెస్‌కి మీరు కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే యెస్. ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.